హాయ్ ఫ్రెండ్స్, మేము జీలుగేసి ఇవాళ 45 డేస్ అవుతుంది. ఇక్కడ పూత కూడా వచ్చింది చూడొచ్చు. మేము ఇప్పుడు ఇది మొత్తం రోటోవేటర్ కానీ డిస్క్ వేసి మొత్తం ఇది భూమిలో కలిపేస్తాం అనమాట. బాబాయ్ తీసి చూపి. ఇది చూడొచ్చు, ఇక్కడ రూట్స్కి మనకి ఇక్కడ మీకు రూట్స్ కనపడుతున్నాయి కదా. ఈ రూట్స్లో మనకి చిన్న చిన్న బాల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇవే మనకి భూమికి నైట్రోజన్ అందిస్తాయి అనమాట. దీన్నే మనం యూరియా వేస్తాం కదా. ఈ చిన్న చిన్న బాల్స్ ఇవి కుళ్ళిపోయి మనకి యూరియా లాగా పనిచేస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంకోటి క్లియర్గా ఉంది. ఇక్కడ మీకు చూడొచ్చు డిఫరెంట్ ఇవన్నీ చిన్న చిన్న బాల్సే మనకి భూమికి నైట్రోజన్ అందిస్తాయి. మనము కెమికల్ యూసేజ్ తగ్గియాలంటే ఇట్లాంటి జీలుగా జనుము ఇంకా పిఎండిఎస్ విత్తనాలు అన్ని చల్లుకోవాలన్నమాట. మేము ఇప్పుడు ఇవాళ చల్లి 45 డేస్ అవుతుంది. ఈ రకంగా పెరిగిందనమాట. రోటోవేటర్ వేపిస్తే ఇదంతా భూమిలో మనకి కులిపోతుంది. కులిపోయి మనకి నైట్రోజన్ ఇంకా కార్బన్ కూడా అందిస్తుంది అనమాట. కార్బన్ లెవెల్ కూడా మనకి భూమిలో పెరుగుతుంది. అప్పుడు మనం వేసుకునే నెక్స్ట్ పంటకి మనకి దిగుబడి అనేది మంచిగా వస్తుంది అనమాట. కెమికల్ వేయకపోయినా మొత్తం ఇది భూమిలో మనం రోటోవేట్ చేసి మేము నెక్స్ట్ పల్లి వేద్దాం అనుకుంటాం. పల్లి కూడా దేశీ పల్లి వేద్దాం అనుకుంటాము. చూడాలి అది ఏ విధంగా వస్తుందో క్రాప్. మేము ఫస్ట్ టైం ఇట్లా గ్రీన్ మ్యాన్యూర్ పెంచడం ఫామ్లో 5 feet వరకు హైట్ పెరిగింది. బొరింగా ఫీల్డ్లో మాత్రం ఇంత 6 to 7 feet ఉంది హైట్. ప్యాడీ ఫీల్డ్లో 2 to 3 feet ఉంది.